హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మరింత మందికి మన వీడియోస్ షేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మరింత మందికి రికమెండ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ వీడియోలో. మనం వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ నేమ్స్ అయితే చెప్తాను చూడండి. ఇవన్నీ వీడియోలు అనమాట. ఈ వీడియోలు మీరు పిక్ చేసి మీరు ఆ మైనింగ్లో అయితే మీరు జాయిన్ అయితే అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. డెల్టా కిమ్, వెరీ నెట్వర్క్, వెరో, యూనిచ్, స్పర్ ప్రోటోకాల్, బిట్ గ్యాస్, మ్యాక్సీ, సిస్ఫీ, మైటైర్, నెక్సాకాయిన్, గోల్డ్ చైన్ మేనేజరు, నైట్రోగ్రాఫ్, మింత్రాక్స్, వెస్పెరా, టిక్ కాయిన్, నోడిఎక్స్, టోక్ కాయిన్, మైరా, ఇంటర్లింక్, స్ప్రౌట్, స్టారెక్స్, న్యూక్లియస్ కోరు అండ్ హ్యాష్ అప్, బిట్ పిక్సెల్, RA1 అయితే ఉంది. ఇవైతే మీరు ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకోండి. అన్ని మంచి ప్రాజెక్ట్సే. వీటిల్లో మంచిగా మైనింగ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఈ యాప్స్లో అయితే. అండ్ ఎక్కువగా మనం కాయిన్స్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. అవి క్రిప్టో మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఈ మనీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి వావ్ ఎర్న్ అనమాట. వావ్ ఎర్న్ వ్యాలెట్లో మనం వావ్ కాయిన్స్ అయితే మనము మైనింగ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. వీళ్ళ ఎక్స్పేజ్లోకి అయితే వచ్చాము చూడండి. వావ్ ఎర్న్ అని అయితే ఉంటుంది. వీళ్ళకి గోల్డెన్ టిక్ మార్క్ కూడా ఉంది. వెరిఫైడ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఆ తర్వాత మనకి వీళ్ళు 2 days క్రితం పోస్ట్ అయితే పెట్టారు, బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫ్రమ్ వావ్ ఎర్న్ అని. ఓకే, ఫస్ట్ మనం వీళ్ళ మెయిన్ వెబ్సైట్లోకి అయితే వెళ్దాము చూడండి. వీళ్ళ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్ ఇన్ వన్ వెబ్3 యాప్ అని. ఇది వెబ్3 వ్యాలెట్ అనమాట. దీంట్లో 15 కంటే ఎక్కువ యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మైనింగ్, చాటింగ్, క్వెస్ట్స్, వ్యాలెట్ ఇంకా చాలా అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళకి 5 million యూజర్స్ అయితే ఉన్నారనమాట ప్రస్తుతానికి. వాళ్ళల్లో మనకి 1 million ప్లస్ అయితే యాక్టివ్ మైనర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు 2022 నుంచి ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఎకో సిస్టంలో వ్యాలెట్, చాటు, మైనింగ్, పాసు, బాండ్, ఎర్న్ చైన్, ఎక్స్ప్లోర్, వావ్ కార్డు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ ఇంటర్ఫేస్ అనేది యాప్. అండ్ ఆ తర్వాత మనకి వీళ్ళ ఫీచర్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. వెబ్3 డాష్ బోర్డు అండ్ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ మైనింగ్ అయితే చెప్తున్నారు. అండ్ ఆప్టిమైజ్డ్ అంటే కాన్స్టెంట్గా బాగా అయితే ఉంటుంది వీళ్ళ ఇంటర్ఫేస్ అయితే అని చెప్తున్నారనమాట. అండ్ రిఫరల్ రివార్డ్స్ అయితే ఉన్నాయి. మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, స్టేకింగ్ ఉంది, అండ్ వావ్ కార్డ్ పెర్క్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అనమాట, DEFI ప్రాజెక్టు అండ్ వెబ్3 కూడా. అండ్ వీళ్ళ పార్ట్నర్స్ అయితే చూడండి. వీళ్ళైతే చాలామంది ఉన్నారనమాట వీళ్ళ పార్ట్నర్స్. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే స్క్రోల్ అవుతూ ఉంది. చాలామంది అయితే ఉన్నారండి వీళ్ళ ప్రాజెక్ట్లో అయితే పార్ట్నర్స్. బిట్గెట్ వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ పార్ట్నర్స్ చాలామంది అయితే ఉన్నారు. చూసుకోండి వీళ్ళ మెయిన్ వెబ్సైట్లోకి అయితే వచ్చి మీరు వీళ్ళ పార్ట్నర్స్ అయితే చూసుకోండి. చాలామంది అయితే ఉన్నారనమాట. అండ్ ఆ తర్వాత వీళ్ళ టోకనమిక్స్ అయితే చూద్దాము. వీళ్ళ టోకనమిక్స్లో మొత్తం వీళ్ళ టోకనమిక్స్ 100 కోట్లు అనమాట. 100 కోట్లు అంటే 1 billion అనమాట. 1 billion టోకన్స్ అయితే వీళ్ళ టోటల్ సప్లై అయితే ఉంది. దాంట్లో మనకి 1% మటుకే ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తున్నారనమాట. 1% అంటే మనకి 1 కోటి కాయిన్లు అయితే ఇస్తున్నారు మనకి ఎయిర్ డ్రాప్ లెక్కన. సో మనకి ఎయిర్ డ్రాప్ లెక్కన మన 1 కోటి కాయిన్లు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి దాంట్లో మైనింగ్ అయితే చేసుకుందాము. తక్కువ యూజర్స్ అయితే ఉన్నారు వీళ్ళ దాంట్లో. తొందరగా అయితే మనం మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ కాయిన్స్ అయితే మనం ఎర్న్ చేసుకునే దానికి అవకాశం అయితే మనకి ఇచ్చారు. వావ్ ఎర్న్ రోడ్ మ్యాప్ అయితే చూడండి. 2022లో అయితే వీళ్ళది స్టార్ట్ అయింది ప్రాజెక్టు. 2023లో వీళ్ళు టెస్టింగ్ అయితే చేశారు అండ్ లాంచింగ్ అయితే చేశారు. మైనింగ్ అండ్ చైన్ అయితే డిప్లాయ్మెంట్ అయితే చేశారని చెప్తున్నారు. అండ్ 2024 Q1 Q2లో అయితే 1 million ప్లస్ యూజర్స్ అండ్ 20,000 మెంబర్స్ పైన డైలీ యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎకో సిస్టమ్ ఎక్స్పాన్షన్ అయితే అయింది. అండ్ ఆన్ అండ్ ఆఫ్ ర్యాంప్ ఎన్హాన్స్మెంట్స్ అయితే చేశారంటున్నారు 70 ఫియట్ కరెన్సీస్లో అయితే. అండ్ ఆ తర్వాత 3 million యూజర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు 2024 Q3 Q4కి అయితే. అంటే 1 million నుంచి 3 millionకి అయితే వీళ్ళు పెరిగారనమాట యూజర్స్ అయితే. సో మనకి ఈ విధంగా అయితే ఉంది. వావ్ చార్ట్ ప్రిపరేషన్ కూడా చేశారంట. ఆ తర్వాత 2025లో వావ్ చార్ట్ని లాంచ్ అయితే చేస్తారంట. వావ్ బ్రిడ్జ్ అండ్ వావ్ చార్ట్, ప్రీసేలు, వావ్ పే, TGE అయితే ఉంది అని చెప్తున్నారు.
టోకన్ జనరేషన్ ఈవెంట్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో మనకి దీంట్లో వీళ్ళు డిసెంబర్ ఎండింగ్లో అయితే చెప్తున్నారు అని అన్నా కదా, ఒక పెద్ద ఈవెంట్ అయితే వస్తుందని, ఈజీఈ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అది నేను మీకు చెప్తాను చూడండి. మనం బ్యాక్ క్లిక్ చేసుకుంటే వీళ్ళ ఎక్స్పేజ్లోకి వచ్చినట్టయితే వీళ్ళు ఇక్కడైతే పెట్టారు పోస్ట్, బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫ్రమ్ వావెర్న్ కమింగ్ ఆన్ December 25 అయితే చెప్తున్నారు చూడండి. దాని తర్వాత వీళ్ళు ఒకళ్ళు అయితే అడిగారు కేవైసీ అప్డేటా ఏంటి అని, వీళ్ళైతే రిప్లై ఇచ్చారు చూడండి. కేవైసీ వెరిఫికేషన్ అయితే అవైలబుల్ ఉండదు అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ లైవ్ వచ్చిన తర్వాత వావ్ పాస్ని బర్నింగ్ అయితే చేసుకోవచ్చంట. అక్కడ వావ్ పాస్ అని ఉంటుంది, నేను చెప్తాను. వావ్ పాస్ని బర్నింగ్ చేసుకొని మీరు 5,000 కాయిన్ల దాకా అయితే వావ్ టోకన్స్ని స్టేకింగ్ కూడా చేసుకోవచ్చు పబ్లిక్ సేల్ వెబ్సైట్లో అని చెప్తున్నారనమాట. సో మనకి హ్యాష్ రేటు మనకి 10,000 కంటే పెరుగుద్దంట వావ్ పాస్లో. మీ అకౌంట్ కూడా వెరిఫై అవుద్ది అంటున్నారు, వితౌట్ కేవైసీ అని అంటున్నారు. చూడండి, వితౌట్ కేవైసీ అండ్ ఎంజాయ్ మోర్ మైనింగ్ పవర్ అని అయితే అంటున్నారనమాట. ఎస్పెషల్లీ వీళ్ళే చెప్తున్నారు, వీళ్ళే అయితే రిప్లై ఇచ్చారనమాట వీళ్ళకి. చూడండి, వీళ్ళైతే రిప్లై ఇచ్చారు. వీళ్ళకి 2% స్టేకింగ్ రివార్డ్స్ కూడా వస్తుంది, యాక్టివ్ ఫర్ 52 వీక్స్. 52 వీక్స్ మీరు యాక్టివ్గా మైనింగ్ చేసుకునే పని అయితే 2% స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అదే అనమాట 25th మనకి వీళ్ళు ఇచ్చే పెద్ద అప్డేట్ అనమాట. కేవైసీ లేకుండా మీరు వావ్ టోకన్స్లో అయితే స్టేకింగ్ చేసుకోవచ్చు అండ్ వావ్ పాస్ని బర్నింగ్ చేయడం ద్వారా మీకు హ్యాష్ రేట్ అయితే పెరిగిద్ది, అంటే మైనింగ్ స్పీడ్ అయితే పెరిగిద్ది అని చెప్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు రిప్లై అయితే ఇచ్చారనమాట, మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ విధంగా వీళ్ళు రిప్లై అయితే ఇచ్చారనమాట. ఈ డిసెంబర్లో వీళ్ళు చిన్న వివరణ అయితే ఇచ్చారు చూడండి. మనకి వావ్ పాస్ అనేది అక్కడ ఉంటుంది, అది బర్నింగ్ చేస్తే మనకి స్పీడ్ అయితే పెరిగిద్దని చెప్తున్నారు. సో అదనమాట. దాని తర్వాత ఇది వీళ్ళ ఫేస్బుక్ పేజ్ అనమాట. వీళ్ళ ఫేస్బుక్ పేజ్లో వీళ్ళకి అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు మనకి. వీళ్ళ పార్ట్నర్షిప్స్ ఎంతమంది అయితే పార్ట్నర్స్ అయ్యారో అదంతా పోస్ట్ చేస్తుంటారనమాట. మనకు పార్ట్నర్స్ చాలామంది ఉన్నారు చూడండి, తిప్పుతా అంటే వస్తూనే ఉన్నారు పార్ట్నర్స్ అయితే. చూడండి, కనెక్ట్స్ అంట, అసెంబుల్ ఏఐ, ఎడిత్, జీపీటీ 360, డిజికా ఏఐ, ఇట్లా చాలామంది అయితే ఉన్నారనమాట వీళ్ళ పార్ట్నర్స్. లారా ఏఐ అంట, ఒరింత్ అంట, ఈ విధంగా చాలా అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. మంచి ప్రాజెక్టే. మనకి 1 బిలియన్ టోకన్స్, దాంట్లో మనకి 1% అంటే 1,000,000 కాయిన్లు అయితే మనకి మైనింగ్ అయితే ఇస్తున్నారు. సో మీరు వీలైనన్ని రిఫరల్స్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈ వావ్ వ్యాలెట్ని అయితే. సో మీరు మైనింగ్ స్పీడ్ పెంచుకోవాలనుకుంటే ఇంట్లోనే 2-3 మొబైల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఇన్స్టాల్ చేసి మైనింగ్ అయితే చేసుకోండి. 24 అవర్సే కాబట్టి ఎవరు మిస్ అయితే అవ్వకండి. అండ్ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వావ్ ప్రైస్ అయితే ఎంత ఉంటుంది అని అడుగుతుంటారనమాట. ఇక్కడైతే చూడండి, పబ్లిక్ సేల్ అయితే $0.02 అయితే ఇప్పుడు జరుగుతుంది అని అంటున్నారు. అండ్ లిస్టింగ్ ప్రైస్ అయితే $0.03 అయితే ఉంటుందని అంటున్నారు. ఈ పోస్ట్ మనకి చూడండి, ఇక్కడ మనకి ఇదిగోండి July 29 అయితే ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా అయితే ఉంది. $0.03 అంటే మనకి చూద్దాం చూడండి, $0.03 అంటే 2.66 ఇండియన్ రూపీస్ అనమాట. అంటే మనకి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. 2.6 అయితే ఉంది ప్రస్తుతం ప్రైజు, మనకి ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువ అయితే పెరిగిద్ది అనమాట. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్, ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం కాబట్టి ఎక్కువ టోకన్స్ని అయితే మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఎక్కువ టోకన్స్ అయితే ఎర్న్ చేసేదానికి చూద్దామండి. అండ్ ఆ తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో మీరు ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో మనకి వీళ్ళకి 4.5 రేటింగ్ అయితే ఉంది, 158 MB అయితే ఉంది, ఫైలు 158 MB ఉంది చూసుకోండి. అండ్ 10K ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 10,000 మంది మాత్రమే డౌన్లోడ్ చేసి మైనింగ్ చేస్తున్నారనమాట మనకి. సో మనకి ఇప్పుడు తక్కువైతే యూజర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువైతే మనం ఎర్న్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తాను చూడండి. ఇన్స్టాల్ అయితే చేశాను, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. వావ్ ఎర్న్ అని అయితే వచ్చింది. ఓన్ వ్యాలెట్ అనమాట, ఓన్ వ్యాలెట్ విత్ ఓన్ కాయిన్ అనమాట. నోటిఫికేషన్స్ అలో మీద అయితే క్లిక్ చేసుకొని గెట్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేట్ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ అని అడిగిద్ది. క్రియేట్ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మీకు పాస్వర్డ్ అయితే అడిగిద్ది అనమాట 2 times.
అంటే మీరు ఒక 6 డిజిట్స్ నెంబర్ అయితే పెట్టుకోండి. అది ఒక బుక్‌లో రాసుకోండి. మీరు 2 టైమ్స్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ లూజ్ మై మెమోనిక్స్ మై అసెట్స్ విల్ బి లాస్ట్ ఎవర్ అని మనకి వాలెట్ కాబట్టి సీడ్ ఫ్రేజ్ అయితే ఉంటదనమాట. 12 వర్డ్స్ సీడ్ ఫ్రేజ్ అనేది. ఖచ్చితంగా మీరు ఒక డైరీలో అయితే నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మొత్తము. ఎవరు కూడా మిస్ అవ్వకుండా 12 వర్డ్స్‌ని మీరు డైరీలో రాసి పెట్టుకోవాలి. అదే మీకు లాగిన్‌కి అయితే ఉపయోగపడిద్ది లాగౌట్ అయినప్పుడు. సో, అది గనక పోయిందంటే మీ అకౌంట్ పోయినట్టే. కాబట్టి మీరు జాగ్రత్తగా 12 వర్డ్స్‌ని అయితే మీరు రాసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కంటిన్యూ మీదైతే క్లిక్ అవుతది. కంటిన్యూ మీదైతే మీకు సీడ్ ఫీడ్ అయితే వస్తది. సీడ్ ఫీడ్ వచ్చిన తర్వాత మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని 12 వర్డ్స్‌ని మీరు కంటిన్యూ మీదైతే క్లిక్ చేసుకోవాలన్నమాట. మీ వాలెట్ అయితే రెడీ అయిపోతుంది. మీ వాలెట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తదనమాట. చాట్ విత్ ఫ్రెండ్స్ అని అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి గైడ్ అయితే చేస్తున్నారు. చాట్ మీద క్లిక్ చేసుకోవచ్చు అండ్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ మనకి మైనింగ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫస్ట్. చూడండి ఇక్కడ మైనింగ్ మీద అయితే క్లిక్ చేశాను. మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మేనేజ్ యువర్ అసెట్స్ అని అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ప్లోర్ మై రివార్డ్స్ అని అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ ఇన్వైట్ అని అయితే ఉంది. ఇన్వైట్ ఆ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం లోడింగ్ అయితే అవుతుందన్నమాట. లోడింగ్ అయిన తర్వాత ఇన్వైటెడ్ బై అయితే వస్తుంది. ఇక్కడ మీరు సెట్ ఇన్వైట్ అని ఉంది కదా, సెట్ ఇన్వైట్ మీద అయితే క్లిక్ చేయాలి. సెట్ ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత పక్కన స్క్రీన్ మీద అండ్ కామెంట్స్లో అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ గ్రూప్లో అయితే నేను నా కోడ్ అయితే ఇస్తాను, ఇన్వైట్ కోడ్. ఆ కోడ్ అయితే ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి. ఓకేనా? మీకు కోడ్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నో డేటా అని అయితే వస్తుంది అనమాట. అప్పుడే మీకు కోడ్ అయితే అప్లై అయినట్టు అనమాట మీకు. ఓకేనా? మీరు ఇన్వైట్ కోడ్ అయితే ఇవ్వండి కంపల్సరీగా. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ మైనింగ్ అని అయితే ఉంటుంది. స్టార్ట్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా పజిల్ అడుగుద్ది. ఇది తీసుకొచ్చి దీని మీద అయితే డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. చూడండి మనకి ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయింది మైనింగ్ అయితే. 1000 హ్యాష్ రేట్ అయితే మనకి మైనింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ బర్న్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ బర్న్ గురించే వాళ్ళు చెప్తున్నారండి. డిసెంబర్ 25 అప్పుడు మనకి ఇక్కడ బర్న్ అయితే చేసుకుంటే మనకి ఎక్కువ హ్యాష్ రేట్ అయితే పెరుగుద్ది అని అంటున్నారు. అప్పుడు నేను గ్రూప్లో అండ్ ఛానల్లో అయితే ఇన్ఫామ్ చేస్తాను అండ్ వీలైతే వీడియో కూడా చేస్తాను అనమాట. అండ్ ఈ విధంగా మీరు మైనింగ్ అయితే చేసుకోండి ఎవ్రీ 24 అవర్స్కి. ఓకేనా? ఇక్కడ అన్వెరిఫైడ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి కేవైసీ కాలేదు కాబట్టి ఇక్కడ అన్వెరిఫైడ్ అయితే ఉందన్నమాట. కేవైసీ అయిన తర్వాత మనకి వెరిఫైడ్లోకి అయితే వస్తుందన్నమాట. సో మీరు మీ ఇక్కడ కరెంట్ హ్యాష్ రేట్ అయితే పెంచుకోవాలంటే మీరు రిఫరల్స్ అయితే చేసుకోండి. కనీసం మీరు మీ ఇంట్లో 3 to 4 మొబైల్స్ అయితే ఉంటాయి అండ్ అన్నిట్లో అయితే మీరు రిఫరల్స్ ఇవ్వండి. ఇక్కడ మీకు హ్యాష్ రేట్ అయితే పెరిగిద్ది. సో ఆ విధంగా ఒరిజినల్ అకౌంట్లో హ్యాష్ రేట్ అయితే బాగా పెంచుకోండి. ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. 24 అవర్స్కి మైనింగే కాబట్టి మనం డైలీ ఒకసారి ఓపెన్ చేసి మైనింగ్ చేసుకుంటే చాలు. సో కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. దీంట్లో మనకి వ్యాలెట్ అయితే ఉంది. చూడండి ఇక్కడ బీటీసీ, ఇథీరియం అన్నీ అయితే చూపిస్తున్నారు కానీ వావ్ ప్రైజ్ అయితే చూపించట్లేదు. వావ్ ప్రైజ్ అయితే మనకి 0.03 అయితే ఉంటుందన్నమాట. అంటే 2.6 రూపీస్ అయితే ఉంటుంది ఇంచుమించుగా. అది లిస్టింగ్ అయ్యేటప్పుడు ఉంటుందన్నమాట. అది ఇంకా పెరుగుద్ది చాలా ఫ్యూచర్లో. ఓన్ కాయిన్ కాబట్టి మనకి బైనాన్స్లో ఓన్ కాయిన్ ఎంత రేట్ పెరిగింది మనకి చాలా అయితే అయింది కదా, 50,000 పైన అయితే ఉంది ఒక కాయిన్. ఈ మధ్యనే మనకి 1 lakh అబోవ్ అయితే దాటిందనమాట. సో ఆ విధంగా అయితే పెరుగుద్ది మనకి కాయిన్ ప్రైస్ అయితే ఫాస్ట్గా అయితే పెరిగిద్ది. ఇక్కడ స్వాప్ ఉంది, డి యాప్ అని ఉంది. వీళ్ళు ఇంకా ఫీచర్స్ అయితే తెస్తారు, జాయిన్ వావ్ చాట్ అని. అండ్ మైనింగ్ మీరు ప్రస్తుతానికి మైనింగ్ మీద అయితే క్లిక్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. మైనింగ్ అయిన తర్వాత మీకు ఇక్కడైతే వస్తాయన్నమాట కాయిన్స్. ఎన్ని కాయిన్స్ అయితే అయినాయో ఇక్కడైతే చూపిస్తుంది మీకు. అండ్ డిసెంబర్ 25 అయితే మేజర్ అప్డేట్ అయితే ఉంది. మనకి కేవైసీ లేకుండా మనకి హ్యాష్ రేట్ పెంచుకోవడం అండ్ స్టేకింగ్ అదంతే చెప్తున్నారు వీళ్ళు. అప్పుడు దాకా మనం వెయిట్ అయితే చేయండి. అప్పుడు దాకా మీరు డైలీ మిస్ అవ్వకుండా మీరు మైనింగ్ అయితే కంటిన్యూగా చేస్తుండండి. అండ్ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయన్నమాట. ఈ విధంగా ఎవరితో పార్ట్నర్షిప్ అయ్యారు, వీళ్ళు తెచ్చే అప్డేట్స్ ఏంది అని అయితే మొత్తం మనకి వస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా
మైనింగ్ అయితే చేసుకోండి. చాలా పెద్ద ప్రాజెక్టు 1 crore మాత్రమే మనకి మైనింగ్ అయితే ఇచ్చున్నారనమాట. తక్కువ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. తక్కువ మంది అయితే ఉన్నారు ప్రస్తుతం. కనీసం ఒక 1,20,000 మెంబర్స్ అయితే ఉండుంటారు మైనర్స్ అంతే. సో మీరు ఖచ్చితంగా మీరు మైనింగ్ చేసుకోండి డైలీ. ఎవరు అయితే మిస్ అవ్వబాకండి. అండ్ లాస్ట్ వీడియో డెల్టా ప్రాజెక్ట్ అయితే చేసున్నాను. డెల్టాలో కూడా మిస్ అవ్వబాకండి. ఇది కొంచెం స్లోగా ఉందండి మైనింగ్ అనేది. ఒక 1 మినిట్ మీరు వెయిట్ చేస్తే మీకు మైనింగ్ అయితే వస్తది. చూపిస్తది నీట్‌గా. చూడండి మనకి ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే మైన్ అవుతున్నాయో ఇక్కడైతే చూపిస్తదనమాట. 0.00047 అయితే ఉన్నాయి కాయిన్స్. అంటే 1 కాయిన్ కూడా లేదనమాట. మీకు డైలీ అయితే కాయిన్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా. డైలీ మీరు మిస్ అవ్వకుండా మైనింగ్ చేసుకోండి. డిసెంబర్ 25th రోజు మనకి ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అప్పుడు మనకి అర్థమవుతది. డైలీ మీకు 2-3 కాయిన్స్ అయితే వస్తున్నాయండి. సో మనకి ఈజీగా వస్తున్నాయి కాబట్టి 2-3 కాయిన్స్. మనకి మైనింగ్ స్పీడ్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో తగ్గుతుంది బాగా. మైనింగ్ స్పీడ్ ఎక్కువైతే ఉంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా మైనింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.